ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఒక లెటర్ ఉన్నది. ఉత్తరం. ఒక వ్యక్తి రాస్తాడు. ఒక వ్యక్తికి రాస్తాడు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి చేత రాయబడలేదు. ఒక వ్యక్తి రాయలేదు ఆ ఉత్తరం. అలాగే ఒక వ్యక్తికి రాయలేదు. కేవలం ఉత్తరం ఉంది. అంటే అది ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి రాయలేదు. ఒక వ్యక్తికి రాయలేదు. అంటే అందులో ఆ ఉత్తరం ఎలా ఉంటుంది? అందులో పాత్రలు, కుశల పదాలు అవన్నీ ఎవరికీ చెందవు కదా! రాసినోడు క రాసినోడు లేడు. ఎవరికీ చెందదు. ఆ లెటర్ ఎలా ఉంటుంది? కేవలం మ్యాటర్ ఉంటుంది. పాత్రల వ్యవహారాలుంటాయి గానీ, ప్రమోట్ ఉండదు గదా! అగో అట్లా ఉండాలంట. మీరు రాసే ఆర్టికలు లేదా మీరు చెప్పే విషయము లేదా మీరు చదివిన ఆర్టికల్ ఇలా చెప్పాల్సి ఉంటుందనమాట. అంటే మనము మన ఆలోచనలు, మన స్పందనలు ఉండకూడదు. ఇతరుల ఆలోచనలు, ఇతరుల భావాలు అవి గూడా ఉండకూడదు. మనము అనేది లేకుండా ఇతరులు అనేది లేకుంటే ఆ ఆలోచనలు, స్పందనలు, భావాలు, ఆ! బాధలు, స్పందనలు ఎలా ఉంటాయి? అవే ఉండాలి. మనం గాని, ఇతరులు గాని ఉండొద్దనమాట. ఒక కంటెంట్‌లో ఇలా ఉండాలనమాట. చెప్పడం గాని, మనం చదివిన ఆర్టికల్ గాని, దాన్ని మాట్లాడడం గాని, రాయడం గాని. అంటే మన శవంలో స్పందనలు, భావాలు, బాధలు ఎన్నో ఉంటాయి గదా! స్పందనలు, ఏడుపులు, ఓటములు అవన్నీ ఉంటే అందులో మనం ఉండం. మనం ఉన్నాము, ఇతరులు ఉండరు. శవం ఎవరికీ చెందింది గాదు గదా! అందులో భావాలు, స్పందనలు ఎలా ఉంటాయో ఇలా జెప్పాలి కంటెంట్. లేదా ఆర్టికల్ చదివింది ఇలా జెప్పాలి. మీరు క్రియేట్ చేసేదైనా ఇలా చెప్పాలి. పాత్రలైనా ఇలా వ్యవహరించాలి. కథ గూడా ఇలాగే ఉండాలి. షార్ట్ ఫిల్మ్‌లో అయినా, లేదా మీరు చెప్పే ఆర్టికల్ అయినా, మీరు చెప్పడమైనా. ఉదాహరణకి ఒక శవంలో బాధలు, ఇప్పుడు మనిషిలో ఉన్నట్టే బాధలు, సంతోషాలు, ఏడుపు, బాధలు, సంతోషం గొప్ప, విజయం, విషాదం ఎన్నో ఉంటాయి గదా! ఉంటే ఆ శవంలో ఉంటే అందులో మనిషి లేడు గదా! కాబట్టి అది ఆ మనిషికి చెందవు. ఏ అవతల మనిషి చెందదు. అందులో మనిషి చెందదు. అది కేవలం మనుషులకు అతీతమైనది. ఇప్పుడు జంతువులకు మనుషులకు సంబంధం లేదు. మనుషులకు జంతువులకు సంబంధం లేదు. అట్లనే శవానికి మనకు సంబంధం లేదు. ఎందుకంటే అందులో మనం ఉండం. కేవలం శవం ఉంటది. అది ఎవరికీ చెందదు గదా! అగో షార్ట్ ఫిల్మ్స్‌లో కథలు, పాత్రలు, వ్యవహారాలు, కథ ఇలాగే ఉండాలి. మనం చెప్పడం గూడా కంటెంట్ ఇలాగే చెప్పాలి. మనం చదవడం గూడా అలాగే చదవాలి. చదివిన దాన్ని అలాగే చెప్పాలి. లేదా క్రియేట్ చేయడమైనా ఇలాగే క్రియేట్ జేయాలి.